చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణా డెల్టాకు వరప్రదాయినిగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలోకి చేరుకోవడంతో ఆయన జలహారతి ఇచ్చారు. పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు 428 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించినట్లు వివరించారు. సమర్థ నీటి ప్రణాళికతో ఆఖరి ఎకరాకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని, ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ 263 టీఎంసీలని ఆ రోజు 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర 428 టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణానదికి తరలించడం జరిగింది అని అంటే కేవలం 1300 కోట్ల రూపాయలతోటి మనం పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ 1300 కోట్ల రూపాయల పట్టిసీమ 50,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక వరప్రసాదాయనిగా తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ